వచ్చినాడు. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, మీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ఫ్యాన్ ఆపుతారా? సర్వోన్నత సర్వకృపాను దేవ, మీ వాక్యం కొరకై మరొకసారి మీ పాదములు చెందుకొస్తున్నాం. జీవముగల మీ మాటల చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. వినుటకును గ్రహించటకు కావాల్సిన కృపను దయచేయండి. మీ పక్షమున నిలిచిన మీ దాసులు మీ కృప చేత బలపరిచి మీరు వాడుకున్నాడు ప్రభువా. మీ సన్నిధి మమ్మల్ని అనుభవింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం చేత మా హృదయాలను సంధించమని, మీ వాక్యం పట్ల ఆసక్తిని, ఆపేక్షను, ఆతృతను మాకు కలిగించమని, ఆశతో మీ వైపు చూస్తూ ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ, ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన క్రీస్తు యేసు వారి నామం పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. మహోన్నతుడైన జీవము గల దేవునికి ఘనత మహిమ ప్రభావము ఆరోపిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఉదయకాలం నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఫిలోమోనుకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఉపోద్ఘాతాన్ని చూడటానికి ప్రభు కృప చూపాడు. ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. ఈ పత్రికలో ప్రాముఖ్యంగా 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు: ఫిలోమోను, పౌలు, ఒనేసిము. 3 పోలికలు మనం చూచాం. ఒక పోలికలు మాత్రమే. ఫిలోమోను దేవుని స్థానంలో ఉన్నట్లు అనగా ఆ పోలికను మనం చూసినప్పుడు, ఒనేసిము ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న పాపిని చూస్తూ ఉండగా పౌలు ప్రభు యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉన్నాడు. ఒనేసిము పారిపోయాడు, మరలా పౌలు సమాధానపరుస్తూ ఉన్నాడు. మనం కూడా దేవునికి దూరమయ్యాము. ప్రభు యేసుక్రీస్తు వారు మనలను క్రీస్తుతో కూడా సమాధానపరుస్తూ ఉన్నాడు. ఓ అద్భుతమైన సారాంశాన్ని ఫిలోమోనుకు రాసిన పత్రికలు మనం చూడగలిగాం. అయితే ఈ 25 వచనాలను కొన్ని భాగాలుగా విభజించి మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అన్నీ కూడా మనం ధ్యానం చేయటం వీలు కాదు, కానీ ఊరికే ఈ సంగ్రహం, అవలోకనము లేక అవుట్లైన్ అని అంటారు, దాని మీద ఉంచాలని నేను ఆశపడుతున్నాను. 1, 2, 3 వచనాలు, 1 నుండి 3 వచనాల వరకు ఆరంభ పలుకులు మనం చూస్తాం. ఎలా ఈ పత్రికను ఆరంభిస్తూ ఉన్నాడో, ఎవరెవరిని ఉద్దేశించి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడో ఆ సంగతులను మొదటి 3 వచనాలను ఆరంభ పలుకులుగా మనం చూడగలం. రెండవదిగా 4వ వచనం నుండి 6వ వచనం వరకు కలిసి ఉన్నాయి అభినందనగా మనం చూస్తాం. పౌలు ఫిలోమోను అభినందిస్తూ ఉన్నాడు. ఆ తదుపరి 7వ వచనాన్ని ఆదరణగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలోమోను ఆదరించేవాడుగా ఉన్నాడు. తర్వాత 8వ వచనం నుండి 17వ వచనం వరకు, 8వ వచనం నుండి 17వ వచనం వరకు అభ్యర్థన అంటే వేడుకుంటూ ఉన్నాడు. 1-2 వచనాలు చదువుతాం, మనకు అర్థమవుతుంది. 8వ వచనం నుండి, కావున
యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నను, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసం నేను వేడుకొను చున్నాను. ఆజ్ఞాపించే అధికారం నాకుంది, అయినా వేడుకుంటూ ఉన్నాను. నీకు ఆజ్ఞాపించటము లేదు, అభ్యర్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ అభ్యర్థిస్తున్నటువంటి పౌరులు మనం చూడగలం. అలాగే 18వ వచనం నుండి 19వ వచనం వరకు ఆత్మీయత, ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు అని అంటా ఉన్నాడు. 18, 19 వచనాలు ఆత్మీయతగా మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే 20వ వచనం ఆనందం. పౌలు గారు ఇక్కడ ఫిలోమోను యొద్ద నుండి ఆనందమును కోరుకుంటూ ఉన్నాడు. ఆ తదుపరి 21వ వచనం నుండి 22వ వచనం వరకు అనుగ్రహము చూస్తారు. అక్కడ నేను నీకు అనుగ్రహింపబడదని నిరీక్షించుచున్నాను. ఆ తదుపరి 23 నుంచి 25వ వచనం వరకు, ప్రత్యేకంగా 25వ వచనంలో ఆశీర్వాద వచనాన్ని మనం చూస్తున్నాం. ఆశీర్వాదము మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైయుండును. ఆశీర్వాద వచనాన్ని పౌలు గారు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. దేవుని తోడే మనకు ఆశీర్వాదం కదండి. కనుక ఇక్కడ ఎన్ని భాగాలుగా మనం చూసినా చెప్పండి, రాసుకున్న చెప్పాలి. ఒకటి ఆరంభ పలుకులు, 2 అభినందన, 3 ఆదరణ, 4 అభ్యర్థన, 5 ఆత్మీయత, 6 ఆనందము, 7 అనుగ్రహము, 8 ఆశీర్వాదము. ఈ రీతిగా ఈ పత్రికలు మనం ధ్యానం చేసుకోగలం. అయితే ఆరంభ పలుకుల్లో కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, అక్కడక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. పౌలు తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, మొట్టమొదటిగా క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును అని అన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, కొంచెంగా మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. పౌలు గారు తనను తాను ఆరంభంలో ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును అని అంటూ ఉన్నాడు. కొన్ని చోట్ల కొన్ని పత్రికల్లో మనం గమనించినప్పుడు ఆరంభ పలుకుల్లో క్రీస్తు యేసు దాసుడను అని పరిచయం చేసుకుంటాడు. ఇక్కడ క్రీస్తు యేసు ఖైదీగా పరిచయం చేసుకుంటున్నాడు. పౌలు గారు ఇక్కడ అలా పరిచయం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు గారు చెరసాలలో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. అక్కడ ఉండేటువంటి వారు ఇలా ఆలోచన చేయవచ్చు, పౌలు రోమా ఖైదులో ఉన్నాడు అని అనుకోవచ్చు. కానీ పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలిసిన, నేను రోమా ఖైదీని కాదు, క్రీస్తు యేసు ఖైదీని అని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు యొక్క ఏమని చెప్పాలి, సరెండర్లో, అండర్లో, ఆయన క్రింద నేను ఉన్నాను. ఇక్కడికి రావడానికి కారణం కూడా ప్రభువే నన్ను ఇక్కడికి పంపించాడు. కారణం ఏంటి తెలుసు, ప్రభు నన్ను ఇక్కడికి పంపించకపోతే ఒకవేళ వనేశ్వరు కలిసేవాడు కాదేమో, సువార్త చెప్పేవాడిని కాదేమో, రక్షణ పడేవాడు కాదేమో, లేక ఆయన మరలా నీ వద్దకు పంపేవాడిని కాదేమో, శాశ్వతంగా వనేశ్వరును పోగొట్టుకుందేమో. కానీ అలాగూ కాకుండా ఇక్కడ ఈ ప్రదేశంలో ఖైదుగా నేను ఉండటం అనేది దేవుని యొక్క చిత్తం. కారణం తెలిసిన, క్రీస్తు ఖైదీగా నేను ఇక్కడ ఉన్నాను. రోమా చెరసాలలో అక్షరార్థంగా ఉండొచ్చు, కానీ
ఇక్కడ నేను ఉండటానికి గల కారణం క్రీస్తు, ఖైదీని ఆయన, స్వాధీనంలో ఆయన, క్రింద ఆయన పంపిన చోటికి. అది ఎక్కడైనా సరే నేను తల వంచి ముందుకు సాగుతాను. ఎవరికి తల వంచి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి తల వంచి ముందుకు సాగుతాను. ఒక ఖైదీ గొలుసులతో కట్టబడి కొనిపోబడుతూ ఉన్నప్పుడు ఎలా వెళ్తాడు చెప్పండి? వారి వెనకాల తల వంచుకొని మౌనంగా వెళతాడు. కనుక ఎక్కడికి తీసుకుని వెళ్తే అక్కడికి వెళతాడు. పౌలు గారు ఏమంటాడో తెలిసిన? ప్రభువు నన్ను ఎక్కడికి తీసుకుని వెళితే నేను అక్కడికి వెళతాను. మొదటి విషయం. రెండవ విషయము, ఆ ఖైదీకి స్వాతంత్రము ఉండదు. అలా వెళ్తాను ఇలా వెళ్తానంటే తీసుకుని పోయేవాళ్ళు ఒప్పుకోరు. అందుకే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడు తెలిసిన? నేను పూర్తిగా ప్రభు యొక్క నియంత్రణలో ఉన్నాను. కనుక నా స్వాతంత్రం కాదు, కానీ నా స్వాతంత్రం క్రీస్తు యేసుకు అప్పగించు ఉన్నాను. కనుక ఆయన ఏది చెప్తే చేస్తాడు. కాబట్టి వ్యక్తిగతంగా నాకు స్వాతంత్రం లేదు. నేను క్రీస్తు యొక్క ఖైదీని అని చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఖైదీలు ఏం చేస్తారంటే ఏం చెప్తే అది చేస్తారు. ఏం చెప్తే చేయాలి? తప్పదు, తప్పకుండా చేస్తారు. పౌలు గారు అంటున్న మాట ఏంటి తెలిసిన? ఆయన నాకు ఏది ఆజ్ఞాపిస్తే, ఆయన నాకు ఏది చెప్తే దానిని తల వంచి నేను జరిగిస్తాను, చేస్తాను. ఎందుకంటే నేను క్రీస్తు యేసు యొక్క ఖైదీని అని చెప్తున్నాడు. ఆ తర్వాత జత పనివాడిని గురించి పరిచయం చేస్తున్నాడు. తిమోతి జత పనివాడు, ప్రియమైనటువంటి వాడు. వీరు కలిసి ఫిలోమోనుకు పత్రిక రాస్తూ ఉన్నాడు. చూడండి, ఫిలోమోనుకును మన సహోదరైన అప్పియకును తోడి యోధుడైన అర్ఖిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రానిది. మొదటిగా ఫిలోమోను కుటుంబాన్ని ఉద్దేశించి మాటలు చెప్తున్నాడు. చరిత్రకారులు చెప్పినట్టుగా ఫిలోమోను కుటుంబాన్ని మనం ఇక్కడ చూడగలము. ఒకటి ఫిలోమోనుకు రాస్తున్నాడు, రెండోది మన సహోదరి అయిన అప్పియకు, మూడు తోడి యోధుడైన అర్ఖిప్పునకు అని రాస్తూ ఉన్నాడు. వినండి, ఇక్కడ చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే సహోదరి అయిన అప్పియ అని అన్నారు కదా. ఈ అప్పియ ఫిలోమోను యొక్క భార్య. ఆ తర్వాత తోడి యోధుడైన అర్ఖిప్పునకు. చరిత్ర చెప్పే మాట ఏంటంటే ఈ అర్ఖిప్పు ఫిలోమోను యొక్క కుమారుడు. అప్పియ ఫిలోమోను యొక్క భార్య, అర్ఖిప్పు ఫిలోమోను యొక్క కుమారుడు. నేను మీకు చెప్పాను, ఫిలోమోను ఏ సంఘంలో సంఘ పెద్దగా ఉన్నాడు? కొలస్సీ సంఘంలో సంఘ పెద్దగా ఉన్నాడు. ఆ సంగతిని మనం చదువుదాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మరియు ప్రభువునందు 4:17 ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్ఖిప్పుతో చెప్పుడి. ఈ పత్రిక ఎవరికి రాస్తూ ఉన్నారు? కొలస్సీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. కొలస్సీ సంఘంలో ఎవరున్నారు? ఫిలోమోను పెద్దగా ఉన్నాడు. ఫిలోమోనుతో పాటు అప్పియాతో పాటు అర్ఖిప్పు అనే పేరు కూడా ప్రస్తావించబడింది. కొలస్సీలకు రాసిన పత్రికలో అర్ఖిప్పును మనము చూస్తూ ఉన్నాం. అర్ఖిప్పు కొలస్సీ సంఘంలో ఏం చేస్తున్నాడు? అప్పగింపబడిన పరిచర్యలను నెరవేర్చడానికి దాని గురించి జాగ్రత్త పడమని చెప్తున్నాడు. అర్ఖిప్పు కూడా సంఘములో ఆయనకు అప్పగించబడిన పనిని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, కొలస్సీ సంఘం యొక్క సంఘ పెద్ద ఫిలోమోను యొక్క కుటుంబము. ఫిలోమోను మాత్రమే కాదు, అదే సమయమందు ఆయన భార్య మాత్రమే కాదు, అదే సమయమందు వారి కుమారుడు కూడా ఎక్కడ సంఘములో ఉన్నారు, సంఘ పరిచర్యలో ఉన్నారు.
మరి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వారందరూ రక్షింపబడిన విశ్వాసులుగా ఉన్నారు. ఈ మాట మనకు అర్థం కావాలి. ఉన్నారు మీరు ఇక్కడ మనసులో పెట్టుకోండి. కొలస్సీ సంఘంలో పెద్ద అయినటువంటి ఫిలోమన్ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడిన వారుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారు, ఎవరైనా సరే ఒక స్థానిక సంఘంలో పెద్దగా ఉంటారు, ఆ వ్యక్తి ఎలా ఉండాలి తెలిసిన? కుటుంబం అంతా రక్షింపబడిన వారుగా ఉండాలి. వారు మాత్రమే సంఘ పెద్దగా ఉండటానికి అర్హులు. అవిశ్వాసులైన పిల్లలు కలిగిన వ్యక్తి సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు కాదు. ఫిలోమోనైనటువంటి సంఘ పెద్ద కుటుంబం అంతా రక్షింపబడిన వారు. దీన్ని పెద్దల అర్హతలలో మనం చూడగలం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోకి రండి. 1వ వచనాన్ని మొదట చదువుతున్నాను. మొదట 1వ వచనం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటువాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడు అన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడు అంటే ఎవరైనా చెప్పుకున్నాం? పెద్ద నాయకుడు, కాపరి, పై విచారణ కర్త అని మనం చెప్పుకున్నాం. ఇతనికి ఉండే లక్షణాలలో 4వ వచనం చదువుతున్నాం. చూడండి, కొన్ని లక్షణాలు 13, 14 లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక లక్షణం చదువుతున్నాను. చూడండి, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. గమనించారా? చాలా స్పష్టంగా ఉంది. మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడుగా ఉండాలి. ఎందుకు? కారణం ఏమిటి అంటే ఇంటిని కనుక ఏలలేకపోతే సంఘాన్ని ఏలటము కష్టం అని చెప్తూ ఉంది. తీతుకు రాసిన పత్రిక రండి, 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం తీసారా? ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడులై ఉన్న యెడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. ఎట్టి వారిని? ఇక్కడ మన సందర్భాన్ని బట్టి చదువుదాం. చెప్పండి, ఎట్టి వారిని? విశ్వాసులైన పిల్లలు గలవారిని పెద్దగా నియమించవచ్చు. విశ్వాసులు కాని పిల్లలు అంటే అర్థమవుతుందా? విశ్వాసులు కాని పిల్లలు కుటుంబంలో ఇంకా రక్షింపబడని వారు కనుక ఉన్నట్లయితే దేవుడు వాక్యం చెప్తుంది, అతడు సంఘ పెద్దగా ఉండట అర్హుడు. ఒక మాట గమనించండి, మరి చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు బాలురు కాదు. అది కూడా మనకు అర్థం కావాలి. ఊహ వచ్చిన తర్వాత, ఒక వయసుకు వచ్చిన తర్వాత, రక్షింపబడే వయసు వచ్చిన తర్వాత, నేను ఇలా అనుకుంటున్నాను, నా స్వంత ఆలోచన మేరకు వచ్చున్నానంటే టీనేజ్కి రాగానే ప్రభు నమ్ముకోవాలి. టీనేజ్ రాగానే పిల్లలకి ఒక అవగాహన వస్తుంది. ఈ సంఘ పెద్ద కుటుంబంతో కూడా మందిరానికి వస్తూ ఉండగా, పిల్లల వాక్యం వింటూ ఉండగా వారికి ఒక గ్రహింపు వచ్చినప్పుడు టీనేజ్ లేకి రాగానే వారు ఏం చేస్తారు? ప్రభును అంగీకరిస్తారు. బహుశా నేను ఎలాగనుకుంటాను, టీనేజ్ అంటే ఏంటి చెప్పండి? 13 నుంచి 19 వరకు. చివరిలో టీన్ అని వస్తాయి కదా, 13, 14, 15, 16, 17, 18, 19. కనుక ఈ వయసులో పిల్లలు ప్రభు నమ్ముకొని రక్షింపబడిన వారుగా ఉండాలి. కొన్నిసార్లు ఆ రీతిగా అనుభవం కలిగిన వారిని, రక్షింపబడిన పిల్లలు గలవారిని చూచి వారు పెద్ద అయితే వారు ప్రభును నమ్ముకునేంత వరకు ఎదురు చూచి వేచి చూచి వారు అంగీకరించిన తర్వాత, రక్షింపబడిన తర్వాత పెద్దగా నియమించబడింది మరి ఒక
విషయం. వయసును బట్టి మినహాయింపు ఒక విషయం అయితే, అలాగే వయసు వచ్చి ప్రభు నమ్ముకుని రక్షింపబడిన వారినే చూచి నియమించబడిన మరి యొక్క అవకాశం. మెట్టుకు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే విశ్వాసులైనటువంటి పిల్లలు గలవారుగా ఉన్నారో అట్టి వ్యక్తినే సంఘ పెద్దగా నియమించవచ్చు. ఇక్కడ ఈ కొలస్సీ సంఘానికి సంఘ పెద్ద ఎవరో తెలిసిన ఫిలోమోను. ఈ ఫిలోమోను ఎవరో తెలిసిన పిల్లలతో కూడా రక్షింపబడి సంఘములో ఉన్న విశ్వాసి, మొదటి విశ్వాసి. సంఘ పెద్దల అర్హతల యొక్క బట్టి చెప్తూ ఈ కుటుంబ నిర్వహణ గురించి, అర్హతల గురించి 2 వచనాలు కేటాయించాడు. మిగిలిన వాటన్నిటి మితానుభవుడు, ధనాపేక్ష లేనివాడు ఉండాలి, ఏకపత్ని పురుషుడు, ఒక్క మాట చెప్పుకుంటూ వెళ్ళి కుటుంబాన్ని ఏలేవాడుగా ఉండాలనే విషయాన్ని నొక్కి ఒక్కాలిస్తూ ఎందుకు ఉండాలో కూడా 2 వచనాల్లో రాశాడు. కారణం ఏంటి తెలిసిన, తన కుటుంబమును ఏలలేకపోయినా ఇక్కడ సంఘం ఏలాలు పాలించరు అని అన్నాడు. కుటుంబంలో ఎంతమంది ఉంటారు పిల్లలు చెప్పండి? 2 లేక 3. ఎందుకంటే ఇప్పుడంతా నిర్బంధం కదా, కటింగ్. నేను చిన్నప్పుడు 12 మంది పిల్లలు ఉండే ఇల్లు కూడా ఉంది. ఇప్పుడు 1 లేక 2, తల్లి తండ్రి కుమారుడు కుమార్తె, 4 లేక 5 ఉంటారు ఒక కుటుంబంలో. ఆ కుటుంబ యజమానుడు ఆ పిల్లలను, భార్యను చక్కగా పరిపాలన చేసేవాడుగా. కుటుంబ వ్యవస్థ దేవుని దృష్టికి చాలా విశేషమైనది, విలువైనది. గుర్తుపెట్టుకోండి. దేవుడు స్థాపించిన వ్యవస్థలు ప్రత్యేకంగా 3 ఉన్నాయి. 1 కుటుంబము, 2 ప్రభుత్వము, 3 సంఘము. ప్రభుత్వం కూడా దేవుడే దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థే. ఎందుకు తెలిసిన, అధికారాలన్నీ కూడా ఎవరి ద్వారా కలిగాయి? దేవుని ద్వారా కలిగాయి. అధికారం ఏది కూడా దేవుడు ఇవ్వకుండా ఎవరికి రాదు. గద్దెను ఎక్కించేవాడు, గద్దెను దించేవాడు దేవుడే. కనుక అధికారాలన్నీ దేవుని వలన కలిగినాయి. అందుకు రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు, ప్రభుత్వం మీ మేలు కోసమే అంటాడు. ప్రభుత్వం అధికారులు, ప్రభుత్వ సిబ్బంది మీ మేలు కోసం అన్నట్టు చెప్తాడు. 13వ అధ్యాయం మనం గమనించినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక. కనుక ప్రభుత్వం దేవుడు స్థాపించిన వ్యవస్థ, మరి సంఘము కూడా దేవుడు స్థాపించిన వ్యవస్థే. ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క స్వరక్తం చేత సంపాదించబడింది సంఘం. 1 కుటుంబం, 2 ప్రభుత్వం, 3 సంఘం. గమనించండి, ఈ 3 కూడా కుటుంబ వ్యవస్థ యొక్క ప్రత్యేకత ఏంటో తెలిసిన, పాపము లోకములో ప్రవేశించక మునుపు స్థాపించబడిన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఆదికాండం 2వ అధ్యాయంలో కుటుంబ వ్యవస్థను దేవుడు స్థాపించాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం లోకంలో ప్రవేశించింది. కనుక పాపము లోకములో ప్రవేశించక మునుపు స్థాపించబడిన వ్యవస్థ. ఏ వ్యవస్థ? కుటుంబ వ్యవస్థ. అది పరిశుద్ధమైనది, దేవుని దృష్టికి విలువైనది, అది ఎంతో ఆశీర్వాదకరమైనది. దేవుడు కుటుంబంతో చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యవస్థ. కనుక ఒక కుటుంబం, దేవుని పిల్లల యొక్క, దేవుని ప్రజల యొక్క కుటుంబం ఎలా కట్టబడాలి అంటే వాక్యానుసారంగా కట్టబడాలి. ఇక నేను ముందుకు వెళ్ళలేనేమో, ఈ కుటుంబం గురించి చెప్పాలని నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అపవాది కుటుంబాల మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే సాతాను ఒక సంఘం మీద దాడి చేయాలనుకున్నప్పుడు ఆ సంఘంలోని కుటుంబాల మీద దాడి చేస్తాడు. అప్పుడు సంఘం అంతా ఏముంది? గలిబిలై ఉంది. కనుక కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైన వ్యవస్థ, దేవుడు స్థాపించిన వ్యవస్థ. మొట్టమొదటి విషయం, ఒక కుటుంబం వివాహంలో వాక్యానుసారంగా కట్టబడాలి. దేవుడు ఆదామును సృష్టించాడు.
ఆయన ప్రక్కలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. ఆ తరువాత వారిని తీసుకుని వచ్చి వివాహాన్ని జరిపించాడు. ఇది దేవుడు చేసినటువంటి వివాహము. ఒక మాట చదువుదాం చూడండి. ఆదికాండం 5వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. మీరందరూ బైబిల్ గ్రంథాన్ని చూడాలి. ఆదికాండం 5వ 1వ వచనం 2వ వచనం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను. చూడండి, దేవుని పోలికగా వారిని చేసిన, అతని చేసిన, అతని చేసిన. ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి. ఇప్పుడు నా వైపు చూడాలి, మీరు జవాబు చెప్పాలి. దేవుడు ఆదామును సృజించాడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించాడు. ఆదామును ఎలా సృజించాడు దేవుడు? దేవుని పోలిక చెప్పు. ఇంకా తన స్వరూపం. ఇంకా చెప్తారేమని ఆశపడుతున్నాను. నేల వంటితో. 2వ వచనం చదువుతారా? 2వ వచనం. ఎవరిని మగవానిగా ఆడదానిగా సృజించింది? ఎవరిని? ఆదామును. అర్థమైందా లేదా? ఎవరిని ఆడదానిగా మగవానిగా ఆడదానిగా సృజించింది ఎవరిని? ఆదామునే. ఆదామునే ఆరంభంలో సృజించిన దేవుడు ఆదాములో నుండి అవ్వను బయటికి తీసుకుని వచ్చాడు. ఆదాములో నుంచి అవ్వ బయటికి రాక మునుపు ఎవరిలో ఉంది? ఆదాములోనే ఉంది. అంటే ఆదాము ఏమై ఉన్నాడు? పురుషునిగా ఉన్నాడు. తర్వాత స్త్రీ ఆయనలో నుండే వచ్చింది. కనుక ఒక వ్యక్తి యొక్క జీవితంలో తన భార్య ఎవరైతే ఉంటుందో ఆమె వేరు కాదు, తన శరీరంలో భాగము. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా అంటాడు, పురుషుడు తన సొంత శరీరమును వలె తన భార్యను ప్రేమించవలను అని. ఎలా ప్రేమించాలంట? సొంత శరీరమును వలె. అంటే అవి ఎవరు? సొంత శరీరం. ఇప్పుడు విందాం. ఆదాములో నుండి దేవుడు ప్రక్కల నుండి ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము యొద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము ఒక కీర్తన పాడాడు. హవ్వను చూసి, ఆ స్త్రీని చూసి ఒక కీర్తన పాడాడు. ఏమని పాడాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడింది కనుక నారి అనబడును అనను. ఎక్కడి నుంచి వచ్చింది హవ్వ? ఆదాములో నుండే వచ్చింది. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు హవ్వ ఎక్కడుంది? ఆదాములోనే ఉంది. ఆదామునే స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు. దినాలలో కూడా ఒక పురుషుని యొక్క జీవితంలో దేవుడు చేసే అద్భుతమైన కార్యం ఏంటంటే, ఆ పురుషుని యొక్క శరీరంలో, ఆ పురుషుని యొక్క జీవితంలో నుండి, ఆ పురుషుని జీవితంలోకి తీసుకుని రాబడిన స్త్రీ ఎవరంటే తన శరీరంలో భాగమే. దేవుడు ఒకటిగా చేశాడు. ఆ తర్వాత మరొక గర్భంలో నిర్మించాడు. సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ పురుషుని దగ్గరికి తీసుకొని వచ్చాడు. కనుక ఆదాము ఏమన్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను అడుగుతున్నాను, నేరుగా అడగాలనుకుంటున్నాను. నీ ఎముకలలో ఎముక, నీ మాంసంలో మాంసము. తగిన సమయమందు దేవుడు ఆ స్త్రీని నీ వద్దకు తీసుకుని వచ్చి నీకు భార్యగా ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆమె నీకు వరకట్నం ఎందుకు ఇవ్వాలి? నా అర్థమైంది మీకు? ఎవరు ఆమె? ఎవరు?
నా ఎముకలలో నా మాంసంలో మాంసము. మరి వరకట్నం ఎందుకు ఇవ్వాలి? దేవుడు జాగ్రత్తగా సృష్టి అంతటిని చేశాడు. సృష్టి అంతటిని చేసిన తరువాత ఎంత అద్భుతంగా చేశాడండి సృష్టిని. కలుగును కాబట్టి ఆకాశం అందులో సమస్తం కలిగింది, కలుగును కాబట్టి భూమి అందులో ఉండే సమస్తం కలిగింది, కలుగును కాబట్టి సముద్రం అందులో ఉండే సమస్తం కలిగింది. ఎన్ని ఉన్నాయి సృష్టిలో, జంతువులు, పక్షులు, ఇంకా భూమి లోపల ఉంటే రకరకాల లోహాలు, బంగారం, వెండి గనులు. ఎంత అద్భుతమైన సృష్టి విశ్వం. అది గమనించండి. ఈ విశ్వం అంతటిలో కూడా దేవుడు సిద్ధపరిచి మానవునికి ఇచ్చాడు. అయితే ఈ విశ్వం అంతటిలో కూడా మానవునికి దేవుడిచ్చిన శ్రేష్టమైన విలువైన బహుమానం ఆ స్త్రీ, తన భార్య. ఒక పురుషునికి ఇవ్వబడిన అతని భార్య స్త్రీ ఎవరైతే ఉందో ఆమెకు మించిన విలువైనది ఆ వ్యక్తికి మరి ఒకటి లేదు. వెండి ఆమంత విలువైన లేదు, బంగారం ఆమంత విలువైనది కాదు, వజ్రాలు ఆమంత విలువ కలిగినవి కాదు, డబ్బు ఆమంత విలువ కలిగింది కాదు, లేక ఆస్తులు అంతస్తులు ఆమంత విలువ కలిగినవి కాదు. ఆ విలువను ఏది కూడా పోడ్చ లేదా ఆ స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. అత్యంత విలువైన ఒక బహుమానం ఒక జీవిత భాగస్వామిని జీవితాంతం నీతో కూడా అంటి పెట్టుకొని నీతో కూడా ఉండటానికి ఒక సాటి అయిన సహాయం దేవుడు నీకు అనుగ్రహిస్తే, ఆ సాటి అయిన సహాయం ఆ స్త్రీ కంటే కూడా నువ్వు బంగారం ఎక్కువగా ఎందుకు ఎంచుతున్నావు, డబ్బులు ఎందుకు ఎక్కువ ఎంచుతున్నావు, ఆస్తులు ఎందుకు ఎక్కువగా ఎంచుతున్నావు? విషయం ఏంటంటే వరకట్నం చట్టరీత్యా నేరము, వరకట్నం బైబుల్లో పాపము. ఈ రెండు చేస్తున్నారు. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అర్థం కావట్లేదు. చట్టం ఏమో చెప్పండి. టీవీ 9 అనుకుంటే ఒక వార్త వస్తుంది, మధ్య మధ్యలో కొన్ని వస్తే కట్నం అడిగిన వాడేమో వస్తుంది. అదే ఎప్పుడన్నా కట్నం అడిగిన వాడు గాడిద అని వస్తుంది. చట్టరీత్యా నేరం, కేసు పెడితే ఏమో తెలిసిన బంధిస్తారు, అరెస్ట్ అవుతారు. దేవుని వాక్యం చెప్తుంది ప్రభుత్వానికి లోపడడం ఉందా లేదా, మొదటి పాయింట్. రెండవది, నీ శరీరంలోనే నీకే సాటి అయిన సహాయంగా భార్యగా అనుగ్రహించబడిన ఆ స్త్రీ కోసం ఆ స్త్రీకి నిన్ను ఎందుకు అమ్ముకుంటున్నావు? బైబిల్ గ్రంథం అమ్ముకున్నాను ఒక ఆయన ఆహాబు, యెజబెలును అమ్ముకున్న అటువంటి వ్యక్తి మరొకరు భూమి మీద లేక. అత్యంత విలువైన బహుమానం. నేను ఇలా చెప్తాను కదండి, ఎంత విలువైన వాళ్ళో చెప్తాను. ఒకవేళ పురుషులుగా ఏదైనా క్యాంప్ లేక ఏదైనా పని, ఏదైనా ఉద్యోగానికి వెళ్ళి కొన్నిసార్లు 1-2 రోజులు, 3-4 రోజులు, తర్వాత ఒక వారం కూడా బయట ఉండాలి, రావాల్సిన అవసరం వస్తుంది. కొన్నిసార్లు నేను మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మీటింగ్లను చూసుకుంటే ఇంటికి వచ్చేసరికి కొన్నిసార్లు 4-5 రోజులు వారమయ్యే పరిస్థితి కూడా ఉంది వరుస మీటింగ్లలో. ఎన్ని రోజులైనా సరే మరలా తిరిగి వచ్చేంత వరకు నా భార్య కనిపెట్టుకొని ఉంటుంది. ఎవరి జీవితంలోనైనా ఏ భర్త అయినా సరే, ఏ పురుషుడైనా పని మీద వెళ్ళినప్పుడు మరలా తిరిగి వచ్చేంత వరకు భార్య ఏం చేస్తుంది, కనిపెట్టుకొని ఉంటుంది. అలాగే ఉంటుంది. పిల్లలు చూసుకుంటుంది, గ్రహాన్ని చూసుకుంటుంది, అన్ని జాగ్రత్త చూసుకుంటూ ఉంటుంది. నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నీ భార్య లేకుండా ఒక్కరోజు ఉండు నువ్వు ఇంట్లో. కాబట్టి అర్థమైంది మీకు? వాళ్ళు గృహాన్ని కనిపెట్టుకొని గృహ పరిపాలన చేస్తూ నీ కోసం ఎదురు చూసి ఇన్ని రోజులైనా వేస్ట్ చేస్తారు కదా. నీ భార్య లేకుండా నీవు నీ ఇంట్లో ఒక్కరోజైనా ఉండగలవా? ఆలోచన చేయండి. పొరపాటున లేకపోతే అవసరాన్ని బట్టి తల్లి దగ్గర ఇంటికి వెళ్ళిందను, పుట్టింటికి వెళ్ళింది అనుకోండి, గంట కాకముందే ఫోన్ చేస్తారు, ఎప్పుడమ్మా వచ్చేసిందని. అవునా కదా? లేకపోతే ఇక్కడ జరగదు. ఒక రోజు కాక ఇంకా ఏందని ఎంతసేపు వచ్చేదట, కాదు కూడా దగ్గర 2 రోజులు ఉండలేక వెళ్ళిపోయి చూసుకొని వస్తాం. కారణం ఏంటి? దేవుడు కల్పించిన బంధం అది. ఆమె లేకుండా నీవు అసలు లేవు. ఇది వాస్తవం కాదా, సత్యమా? కానీ
ఆమె దగ్గర నుంచి నువ్వేం ఆశిస్తున్నావు చెప్పు? కట్నం ఆశిస్తున్నావు. ఇంకొకటి రుజువుగా చెప్తున్నాను వినండి, నేను విన్నటువంటి మాట. ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి, భార్య ఎక్కువ కాలం జీవిస్తుంది, బ్రతుకుంది, పిల్లలు చూసుకుంటా, వాళ్ళని చూసుకుంటా, వీళ్ళని చూసుకుంటా. భార్య చనిపోయాడు అనుకోండి, ఆ పురుషుడు ఎక్కువ కాలం బ్రతుకుంటా. అవునా సార్? ఎవరో ఒకరిద్దరు ఎక్కడో ఉంటారు, కానీ సహజంగా నేను పరిశీలన చేసి గమనిస్తూ వస్తున్న విషయం ఏంటంటే, భార్య చనిపోయిన భర్త ఎక్కువ కాలం బ్రతకంగా రేరు కేసులు తప్ప ఇంకెక్కడ మనం చూడం. మా అమ్మ 2009లో చనిపోతే 2012 మన అన్న ఒక మాటలో చెప్పాలంటే ఉండేవాడు దిగులు పడే చనిపోయాడు. నీ భార్య స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. నీ జీవితంలో నీ భార్య అంత విలువైనది మరి ఎవరు కూడా లేదు. ఆమె లేకుండా నీవు జీవితాన్ని కొనసాగించలేదు. నా సంఘ పెద్ద ఒక ఆయన ఉన్నాడు, ముందు భార్య చనిపోయింది, తర్వాత ఆయన త్వరగానే. వృద్ధులైన వారిని కూడా నేను చూశాను, భార్య భర్తలు ఇద్దరు ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటుంటే ఎక్కువ కాలం వాళ్ళు ఉంటారు. చాలా దుఃఖకరమైన భయంకరమైన విషయం ఏంటంటే, కట్నాన్ని అడగటం, తీసుకొని రాకపోతే హింసించటం, కట్నాలకు వివాహం చేయకపోవటం, కట్నాల వల్ల వివాహాలు ఆగిపోవటం. ఒకవేళ ఓ విశ్వాసి మీరు ఎవరైనా ఇటువంటిది కానీ చేశారనుకోండి, మీరు దేవుడికి లెక్క చెప్పాల్సింది. దేవుడు వాక్యం చెప్పే ఆదాముని దేవుడు ఏం చేశాడు? స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. అదే సమయమందు వారిని మరలా భార్య భర్తలకు దేవుడు సృజించాడు. ఒక సవాలుగా తీసుకోవాలి ఈ విషయాన్ని, ఒక సవాలుగా తీసుకోవాలి. వివాహ వ్యవస్థను, వివాహాలను క్రైస్తవ లోకంలో సులభతరం చేయాలి. బయట మనం గమనిస్తే, లోకంలో గమనిస్తే, ఒక అమ్మాయికి వివాహం చేయాలంటే ఎంత కష్టపడతారు, ఎంత శ్రమ పడతారు, ఎంత బాధపడతారు. వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వాలి, బంగారము ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, పొలాలు రాసియాలి, ఏమేమో చేయాలి, భయంకరంగా హింసిస్తారు. క్రైస్తవులు కూడా అలా చేస్తే దేవుని నామానికి అవమానం కాదా? ఇంకా చెప్పాలి అంటే బైబిల్ గ్రంథానికి సూత్రం ఏంటి తెలిసిన? ప్రారంభం నుంచి స్త్రీ పురుషునికి కాదు, పురుషుడే స్త్రీకి ఇచ్చాడు. ఇస్సాకు రెబ్కాకు పంపించాడు, బహుమానాలు పంపించాడు. రెబ్కా ఇస్సాకు దగ్గరికి ఊరకనే వచ్చింది. మనం చూస్తే వాళ్ళు అడిగారు, వెళ్ళేదవా నీవు అనగానే ఆమె వెళ్ళలేదు నన్ను వెంటనే వచ్చేసి. కానీ ఇస్సాకు ఏం చేసే బహుమానాలు పంపించాడు. ఇంకో మాట కూడా చెప్తున్నాను వినండి. క్రీస్తు సంఘము, అర్థమవుతుందండి? క్రీస్తు సంఘము, క్రీస్తు పెళ్లి కుమారుడు, సంఘము పెళ్లి కుమార్తె. ఇప్పుడు క్రీస్తు పెళ్లి కుమార్తెకు వెలించి కొన్నాడా, లేకపోతే సంఘం వెలించిందా? పెళ్లి కుమారుడు క్రీస్తు. క్రీస్తు దేవుడు కింద ప్రభువుని తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘం. ఆయన పెట్టిన వెల తన ప్రాణమే. క్రీస్తు వెల చెల్లించాడు సంఘం కోసం. అవసరమైతే పురుషుడు వెల చెల్లించాలి స్త్రీ కోసం. ఆదాము స్త్రీ కోసం వెలను చెల్లించాడు. ఏంటి? తన రక్తాన్ని కార్చాడు, తన ఎముకను ఇచ్చాడు. తన ఎముకలో నుండి ఆ స్త్రీ వచ్చింది. ఆదాము ఇచ్చాడు, ఆమె ఇవ్వలేదు. తన శరీరాన్ని ఇచ్చాడు, తన శరీరంలో ఉన్నదే అంతకంటే ఎక్కువగా ఉంది. ఈ మధ్య కాలంలో ఒక వివాహం జరిగించిన, అదొక సంచలనం, దేవుడికి మహిమకరంగా జరిగింది. నాకు వివాహ లైసెన్స్ ఉంది, కానీ అన్ని వివాహాలు నేను జరిగించాను. వాక్యానుసారమైన వివాహం అయితే నేను జరిగిస్తాను, లేకపోతే అంత బతిమాలగా నేను ఒప్పుతాను. చాలా మంది బతిమాలి ఆగిపోయారు. ₹1 కట్నం లేదు,
2 ఒక్క వస్తువు కూడా లేదు. తాళి, దండలు, అక్షంతలు, మెట్టెలు, ముహూర్తాలు, ఇంకేమేమి ఉన్నాయి, ఉంగరాలు, ఏమి లేదు. వారిరువురు కూడా ఒకరినొకరు ప్రమాణం చేసుకున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని ఎదుట ప్రమాణము చేశారు, భార్య భర్తలు అయ్యారు. ఇంకా అద్భుతమైన విషయం ఏం తెలిసిన, ఏమి తీసుకో, ఒక్క రూపాయి కూడా, పైసా కూడా, ఒక వస్తువు కూడా, ఏది కూడా తీసుకోకుండా పైన అబ్బాయి కూడా ఒప్పుకున్న మాట ఏం తెలిసిన, పెళ్లి కుమార్తె నేనే చీర కూడా తెస్తానన్నాడు. అర్థమవుతుందండి? ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక, కుటుంబ వ్యవస్థ. దేవుడు వాక్యం చెప్పే మాట ఏం తెలిసిన, నేలను సేద్యపరచమని ఎవరికి చెప్పాడు? ఆదాముకు చెప్పాడు. కనుక పని చేసి కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆదాము మీద ఉంది. కుటుంబ పోషణ బాధ్యత ఎవరిది? పురుషుడిది. ఒకటి, స్త్రీ పని చేయొచ్చో చేయకూడదు అనేది ఆప్షనల్. పని చేసి భర్తకు సహకారిగా ఉంటే ఏం తప్పు లేదు, మంచిది కూడా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదవండి, ఇప్పుడు తర్వాత చదవండి. ఆమె ఏం చేస్తుందంటే, ఆమె వేరుకోనే లేచి కష్టపడి పని చేసి తన భర్తకు ఆయన ఆదాయానికి, ఆయన లాభానికి, ఆయన వ్యాపారానికి వెలితి లేకుండా చేస్తున్నట. కష్టపడి పని చేసేటువంటిదిగా ఉంటుంది, భర్తకు సహకారిగా ఉంటుంది. వ్యాపారం కూడా చేసింది అని ఉంది, వర్తకం కూడా చేసిందని. కానీ అది ఆమె ఇష్టం, భర్త ఇష్టం, వారి ఇష్టం అంతే. మ్యాండేటరీ కాదు, ఖచ్చితం కాదు. కుటుంబాన్ని పోషించాల్సిన మ్యాండేటరీ, ఖచ్చితమైన బాధ్యత పురుషుడిదే. 128వ కీర్తన ఇలా ఉంది, యెహోవాకు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించడము. నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంది. ఎక్కడ ఉంటుంది అంటావా? నీ లోటు నీ ఇంట్లో ఉంటుంది. నువ్వేం చేయాలి? కష్టపడి కుటుంబాన్ని పోషించాలి. కుటుంబాన్ని పోషించే సామర్థ్యం లేనివాడు పెళ్లి చేసుకోకూడదు. అది దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, నేను అనుకున్నా, సిగ్గు కూడా లేదు. ఏంటో తెలిసిన, ఏం చేయడు, ఊరకు తిరుగుతుంటాడు. అబ్బాయి పెళ్లి సంబంధం వస్తే అమ్మాయి ఏమైనా ఉద్యోగం చేస్తుందని అడుగుతుంది. ఉద్యోగం చేసే అమ్మాయి అంటే చూడండి ఎక్కడన్నా తప్పని నేను చెప్పటం లేదు, పొరపాటు నేను చెప్పటం లేదు. చేస్తే మంచిది, అది వారి యొక్క ఇష్టం. కానీ ప్రధానమైన బాధ్యత, కుటుంబాన్ని పోషించాల్సింది ఎవరు? పురుషుడు. గృహ పరిపాలన చేయవలసింది ఎవరు? స్త్రీ. ఆమెకు ఒక మిక్కుటమైన బాధ్యత ఉందండి, గృహ పరిపాలన చేయాలి. గృహంలో తన పిల్లలను పెంచి, ఆత్మీయంగా పెంచి, సంఘ పెద్దలుగా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అది వారి యొక్క బాధ్యత. కానీ కుటుంబాన్ని పోషించి సంరక్షించవలసిన ప్రధానమైన బాధ్యత ఎవరు చెప్పండి? పురుషుడే. కుటుంబ బాధ్యత అది ప్రక్కన పెట్టి ఆ బాధ్యతను మర్చిపోయి దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి తన భార్యలకు, ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల ఏదో తీసుకొని వస్తే పెద్దోళ్ళు కావాలని ఆలోచించడం అవమానకరమైన విషయం. ఇలా అంటారు, వెళ్ళిపోతే ఎక్కండి, పెళ్లి ఖర్చులు ఉన్నాయి కదా అని అంటారు. పెళ్లి ఖర్చులు పెట్టడం చేత కాబట్టి నువ్వు ఎంతవరకు పెట్టుకోగలవు అంతవరకే. నేను మాట చెప్తున్నాను వినండి. విస్తారమైన ఏర్పాటు చేసి, విస్తారమైన భోజనాలు చేసి, అప్పులు చేసి పెళ్లి చేయాలని ఎక్కడ లేదు. నీ సామర్థ్యం ఎంతవరకు, ఎలా చేయగలవు? నేను ఇలాగ అంటున్నాను. అవసరమైతే కొంతమంది మరి నిరాధారులుగా కూడా ఉంటారు. పరిస్థితులు తారుమారేటువంటి పరిస్థితి. నేను అంటాను, పెళ్లికి ఖచ్చితంగా అవి చెయ్యాలనే ఏమంటారు నిర్బంధం కానీ ఆజ్ఞ కానీ ఎక్కడ
లేదు. సంఘములకు వచ్చి సంఘాన్ని ఆహ్వానించి, అవసరమైతే నీ బంధువులను ఆహ్వానించి అవసరాన్ని బట్టి ప్రమాణాలు చేసి భార్యాభర్తలుగా సర్టిఫికేట్ తీసుకొని అవసరమైతే టీ బిస్కెట్ ఇవ్వండి, సంఘానికి ఏం పర్లేదు. వివాహం అవుతుందా కాదా? భార్యాభర్తలు అవుతారా కాదా? కుటుంబం అవుతుందా కాదా? దానికి పలాగా ఇలా చేయాలి నిర్బంధం లేదు. మనం డాబు సరిగిపోయి ఏదంటారు చూడండి, గొప్పతనాలకు పోయి అప్పు చేసి తిప్పలు పడే పరిస్థితి ఉంది. పెళ్లి ఖర్చులకు పెళ్లి కుమార్తె దగ్గర కట్నంగా తీసుకొని హంగామా చేసి నాదని చెప్పుకుంటాడు. అవునా కదా? పెళ్లి ఖర్చు లేకపోతే ఎట్టని తీసుకుని ఏం చేస్తాడు? నాది అని పేరు ఎవరు చెప్పండి, ఎంత బాగా చేసిండ్రా అంటాడు. ఇచ్చిన డబ్బులు ఎవరికి తెలియదు. నేను చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరు దేవునికి లెక్క చెప్పాల్సిందే. ఇక్కడ ఇంకొక క్లాసు పెడతారు, ఏం తెలుసు? వాళ్ళు ఇష్టపడిస్తే అసలు ఆ పాయింట్ అవసరం లేదు. అక్కడ వాళ్ళు ఇష్టపడి ఇస్తేనే దానికి అసలు ఎందుకు మాట్లాడాలా? ఇష్టపడి ఇస్తారో వేరే సంగతి. వాళ్ళు ఇష్టపడి ఇస్తేనే దానికి అసలు ఆ పాయింట్ ఎందుకు అక్కడ అవసరమే? ఇష్టపడి ఇచ్చేదానికి చర్చలు అవసరం. వివాహ వ్యవస్థ దేవుడు పాపము లోకంలో ప్రవేశించక ముందు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఇప్పుడు వివాహాలని పాపముతోనే ప్రారంభమవుతున్నాయి. ఏంట పాపం? కట్నం తీసుకోవడమే. ఎంత దారుణమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి ప్రస్తుత దినాల్లో. ఒక క్రైస్తవ లోకంలో మేలు కావాలి, సంఘమా మేలు కావాలి. ఈ విషయంలో ఒక స్వచ్ఛమైన యథార్థతతో కూడిన దేవునికి ఇష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. దేవుడు ఆదాముని స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. వారు వేరు వేరు కాదు. ఒక ఆయన అంటాడు ఒకసారి, నా ముందు అంటాడు, భార్యను ఏమని దూషిస్తుందో తెలిసిన, నువ్వు బాగుపడదే నాశనం అయిపోతావు అన్నాడు. ఆమె నాశనం అయితేనేమో ఆమె అర్థమైందా? ముందు వీడు నాశనం అయ్యి ఆ మాట అంటాడు. ఎవరు నీ భార్య? ఎవరు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. మరి నాశనం అయ్యేది ఎవరు? హింసిస్తున్నావు, కొడుతున్నావు. ఎవరిని కొడుతున్నావు? గొప్పతనం కోసం కాదు, ప్రభు మహిమార్థమే చెప్తున్నాను. 1997 సంవత్సరం నాకు వివాహం అయింది. 1927 సంవత్సరం మే నెల 26వ తేదీ నాకు వివాహం అయింది. ఈ రోజుకు నా భార్య మీద నేను చేయట్లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది? రెండో పాయింట్, ఆమె కూడా అలా భక్తి కలిగిన స్త్రీగా పరస్పర అవగాహన, పరస్పర అర్థం చేసుకోవటం, ప్రభు మహిమ కొరకై జీవించటం. నేను అంటున్నాను, హవ్వ వేరు కాదు. హవ్వను వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంకో మట్టి తీసుకొని అక్కడ తయారు చేసి దేవుడి ఆదాము దగ్గర తీసుకున్నారు. అర్థమవుతుంది చెప్పినమాట. హవ్వను మరో చోట ఇంకో మట్టి తీసుకొని తయారు చేసి ఆదాము దగ్గర తీసుకొని రాలేదు. ఆదాములో నుండి హవ్వను తీశాడు. ఏక శరీరం. అది దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది. వారిద్దరు ఏక శరీరమై, ఏక శరీరమే. మరలా దేవుడు వారి స్త్రీని గాను పురుషుని గాను ఆదామును సృజించి వారిని భార్యాభర్తలుగా ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఆవిష్కరించాడు జీవం కలిగిన దేవుడు. కనుక కుటుంబ వ్యవస్థ దేవుని దృష్టికి ఎంతో విలువైనది. కుటుంబ వ్యవస్థ అది పరిశుద్ధమైనదిగా దేవుడు కోరుకుంటున్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. అలాగే స్త్రీని ప్రేమించే విషయంలో అలాగుంటే, పురుషునికి లోబడి ఉండే విషయంలో కూడా స్త్రీ అలాగూ లోబడి ఉండవలసిందే. కానీ తిరుగుబాటు చేయడానికి వీలు లేదు, ఎదురు చెప్పడానికి వీలు లేదు, ఎదురు మాట్లాడటానికి దేవుని వాక్యం అందుకు. ఇరువురు ఒకరేడలు ఒకరు పరస్పరమైన అవగాహన కలిగి ఉండాలి. చిన్న చిన్న సమస్యలు లేక చిన్న చిన్న కీచులాట్లు ఏ కుటుంబంలో ఉండక కానీ అవి అంతవరకే
దాని మీద కోపం. అందుకే దేవుని వాక్యం ఏమని చెప్తుంది తెలిసిన, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండ, ఇంకా రోజు ఒకరు 24 గంటలు కూడా ఉండడానికి వీల్లేదు. అప్పుడే సమస్య పోవాలి, అప్పుడే పరిష్కరించుకోవాలి, అప్పుడే దాన్ని విడిచి పెట్టాలి. అది దేవునికి మహిమకరమైన కుటుంబం, దేవుడు ఆశించే కుటుంబం, దేవుడు చూడాలని కోరుకునే కుటుంబం. దేవుని వాక్యంలో చెప్పే విషయం ఏంటి తెలిసిన, ఇందుకు ప్రధానంగా ప్రముఖంగా ఎవరు మాదిరిగా ఉండాలి తెలిసిన, సంఘ పెద్దలు ఎలా ఉండాలి చెప్పండి? కుటుంబాన్ని బాగా ఏలువారుగా ఉండాలి. నాకు ఇక్కడ సంగతి అసలు ఏమీ తెలియదు, నేను ఇక్కడ ఎవరిని ఏం అంటం లేదు, సహజంగా జరుగుతున్న విషయాలు చెప్తున్నాను. సంఘ పెద్దలే కట్నాలు డిమాండ్ చేస్తా ఉన్నారు, సంఘానికి ఏమి మాదిరి చూపిస్తారు, దేవునికి ఏమి లెక్క చెప్తారు, దేవుని యొక్క ఆయన నిన్ను ప్రశ్నించినప్పుడు నీవు జవాబేమి చెప్తావు. కుటుంబ వ్యవస్థ దేవుడు తన మహిమ కొరకై సృష్టించిన వ్యవస్థ కనుక ముఖ్యంగా సాతాను ఎక్కడ దాడి చేస్తాడు తెలిసిన, కుటుంబం మీదనే. ఎందుకు? అది దేవుడు స్థాపించిన వ్యవస్థ కాబట్టి. అయితే దేవుడు స్థాపించిన వ్యవస్థ, ఆ కుటుంబ వ్యవస్థ అద్భుతంగా వాక్యానుసారంగా పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ ఉండాలి తెలిసిన, ఎక్కడ ప్రారంభం కావాలి తెలిసిన, అది లోకంలో మనం చూడలేము. దేవుని పిల్లలు మన సంఘంలో ప్రారంభం కావాలి. సంఘంలో అటువంటి ఆరోగ్యకరమైన మంచి వాతావరణం కొరకు మాదిరిగా ఉండాలి, పెద్దలే మాదిరిగా ఉండాలి, చూపించాలి. ఎవరి విషయమైనా మాట్లాడేటప్పుడు చేసినప్పుడు ఇదిగో నేను ఇలాగ చేశాను అని చెప్పుకోగలిగినప్పుడే ఏం జరుగుతుంది, ఇతరులకు చెప్పగల. ఫిలోమోను యొక్క కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు ఎక్కడ ఉన్నా తెలుసిన, అందరు సంఘంలో, అందరు దేవునిలో. ఎవడైనను తన కుటుంబమును నేలకపోయినా వాడు సంఘం ఏలాలు పాలించునని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. కనుక సంఘ పెద్దలకు ఉండవలసినటువంటి బాధ్యత ఏంటి అంటే కుటుంబాన్ని పరిపాలన చేసేవారుగా ఉండాలి. ఆ సంగతి అంత మాత్రమే, ఇంకా చాలా అర్హతలు, ఒక అర్హత మాత్రమే నేను చెప్తున్నాను. ఇక్కడ మరొక విషయం కూడా, సంఘ పెద్ద అనేది వయసును బట్టి రాదు. మా సంఘంలో 80 సంవత్సరాలు అయిన ఉన్నాడు, ఆయన పెద్ద అంటే కుదరదు. వయసును బట్టి కుదరదు, లేకపోతే హోదాను బట్టి కుదరదు, లేకపోతే ఇచ్చే కానుకలను బట్టి కుదరదు, లేదా ఆయన చుట్టాలు ఎంత నా తరపున ఇంతమంది మా వాళ్ళు వస్తారు, కుదరదు. అది కాదు సంఘ పెద్దలు. సంఘ పెద్దలు ఎవరు అంటే దేవుడు వాక్యం ఇలా తెలియచేస్తుంది, దేవుడు స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించను, ఆ యావత్తు మందల గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్త కలిగి ఉండుడి అని అన్నాడు. సంఘ పెద్దలను నియమించేది పరిశుద్ధాత్ముడు, గుర్తించేది సంఘము. నియమించేది ఎవరు చెప్పండి? పెద్దలు నియమించేది ఎవరు? పరిశుద్ధాత్మ. గుర్తించేది ఎవరు? సంఘం. గుర్తించి ఏం చేయాలి? లోబడి ఉండాలి. వాళ్ళు సంఘాన్ని వారు పరిపాలన చేసేటప్పుడు సంఘం ఏం చేయాలి? వారికి విధేయత చూపాలి. సంఘంలో బాధ్యత కలిగి పనిచేసేటప్పుడు సంఘం ఏం చేయాలి? వారి మీద తిరుగుబాటు చేయకూడదు. ఎందుకు తెలుసిన? వారు దేవుని చేత నియమించబడిన పెద్దలు, పరిశుద్ధాత్మ చేత నియమించబడిన పెద్దలు. అది దైవ నియామకం కనుక దైవ నియామకం మీద ఎవరు తిరుగుబాటు చేయకూడదు. దైవ నియామకం ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తుల అర్హతలన్నీ కూడా ఉంటాయి. అది దైవ నియామకం. కనుక కొలస్సీ సంఘంలో ఫిలోమోను పెద్దగా ఉండగా సహోదరి ఎంత స్పష్టంగా ప్రస్తావిస్తున్నాడు చూడండి. ఆ మాట చదువుదాం చూడండి. 1వ వచనం నుండి చదువుతున్నాను. ఫిలోమోను రాసిన పత్రిక. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్ఫియకును. ఈయన ఎవడు? మన సహోదరు. అంటే ఎవరికి? తిమోతికి
పౌలు గారి కూడా సహోదరి. వీరిద్దరిని కలిపి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పౌలును సహోదరుడైన తిమోతియును అంటూ 2వ వచనం, మన సహోదరి అయిన అప్పియకు. ఫిలోమోను యొక్క భార్య సహోదరి అంటే రక్షింపబడిన విశ్వాసం. సంఘ పెద్ద భార్య ఎలా ఉండాలి? రక్షింపబడినదిగా ఉండాలి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, దాదాపు 75-80 సంవత్సరాలు దాకా ఉంటాయి. సేవకుడే తిరుగుతూ ఉంటాడు. పరిస్థితి చూస్తే దాదాపు ఆయన భార్యకి ఇప్పుడు కూడా మాకు మనసులేదు. అవిశ్వాసి అయిన భార్య కలిగిన ఏ వ్యక్తి కూడా సంఘ పెద్దగా నియమించబడటానికి వీలు. దేవుని వాక్యం అందుకు ఒప్పుకోరు. ఉదాహరణకు ఎలా నేను చెప్తాను. ఈ సంఘ పెద్ద ఏం చేయాలి? సువార్త చెప్పాలా? చెప్పాలా లేదా? ఎవరు చెప్పాలా? ప్రజలు చెప్పాలా? ప్రజలు చెప్పాలంటే ముందు ఇంట్లో చెప్పుకోవాలి కదా. ప్రజలు ప్రశ్నిస్తే ఏం చెబుతావు? ఈ భార్య నమ్మకలేదు, మాకెందుకు చెప్తున్నావు అంటే ఏమంటావు? అదే సమయం, అదే సూత్రం. నీ పిల్లలు నమ్మకాలేదు, మాకెందుకు చెప్తున్నావు? బయట నుండి విమర్శ రాకూడదు. అదే సమయం లోపల పరిపాలనలో విశ్వాసుల మీద, మంద మీద పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పరిపాలన తన పిల్లల మీద నుంచే. పరిపాలన విషయంలో సంఘానికి లెక్క చెప్పాలి, సువార్త విషయంలో బయట వారికి లెక్క చెప్పాలి. కనుక ఈ పెద్ద ఎవరైతే ఉన్నాడో ఆ పెద్ద ఎలా ఉండదు తెలిసిన? విశ్వాసులైన భార్య, విశ్వాసులైన పిల్లలు. నా తోటి యోధుడైన అర్కిప్పు అని అన్నాడు లేదా? అర్కిప్పు ఎవరు? వారి కుమారుడు. వారి కుమారుడు ఎలా ఉన్నాడు? అప్పగించబడిన పనిని నమ్మకంగా చేయమంటాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక ఎవరంటారు? అర్కిప్పునకు చెప్పుడి, అర్కిప్పునకు చెప్పుడి. దేవుడు వాక్యం తెలియజేసే మాట. కొలస్సీ సంఘంలో ఉన్న సంఘ పెద్ద అయిన ఫిలోమోను కుటుంబం అంతా కూడా ప్రభువులు. ఎంత ధన్యత అండి, ఎంత విశేషం. నేను సంతోషపడే విషయం ఏంటంటే, నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే, నేను, నా భార్య, నా 3 పిల్లలు, 2 కుమారులు, 1 కుమార్తె, అందరం ప్రభువును రక్షింపబడిన. ఇంతకు మించిన ధన్యత, ఇంతకు మించిన సంతోషం ఇంకోటి లేనే. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా, ఎంత చిన్నోళ్ళైనా, ఎంత ఉన్నతమైన లేక ఎంత స్థితిలో ఉన్న కలెక్టర్లైనా, లేకపోతే మంచి మంచి ఉద్యోగస్తులైనా, ఏమైనా సరే, అవన్నీ కాదు. వాటన్నిటిని మించిన భాగ్యం, వాటన్నిటిని మించిన ధన్యత, వాటన్నిటిని మించిన సంతోషం ప్రభులో ఉన్నాము. ఒకవేళ ప్రభు వచ్చాడు అనుకోండి, సమయం అందరం ప్రభుతో కూడా సదాకాలం ఉంటాము. ఒకవేళ కుటుంబాలలో ఎవరైనా సరే నమ్ముకొని ఎవరైనా నమ్ముకోలేదు అనుకోండి, ఏమవుతారు చెప్పండి? ఏమైపోతారు? వేరే పోతారు. ఎంతకాలం? సదాకాలం. అంతే. మరలా కలుసుకునే అవకాశం. అందుకే నేను చెప్తాను, అందరూ ప్రభువును నమ్ముకొని రక్షింపబడ్డాను. అంతకు మించిన ధన్యత, భాగ్యం మరొకటి. ఫిలోమోను కుటుంబం అందరూ ప్రభువును నమ్ముకొని రక్షింపబడ్డారు. ఆయన భార్య అయినటువంటి అప్పియ, ఆయన కుమారుడు అయినటువంటి అర్కిప్పు, ఆయనతో సహా వీరు ఒక సంఘం తమ ఇంటిలో కూడుకుంటూ ఉండగా బాధ్యత కలిగిన వారుగా ఉన్నారు. ఎంత మంచి పెద్ద ఆలోచన చేయండి. దాని గురించి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సరే, అన్ని చెప్పుకోలేకపోయినా ఒక్కొక్కటి అక్కడక్కడ చదువుతాం కదా, తెలియాలి కదా ఎంత మంచి పెద్ద. అక్కడక్కడ చదువుతాం చూడండి. 6వ వచనం, సమస్త పరిశుద్ధుల యందు నీ కలిగిన విశ్వాసము. 4వ వచనం, నీ ప్రేమ. ప్రేమ కలిగిన వాడు, విశ్వాసము కలిగిన వాడు, వరము కలిగిన వాడు, క్రీస్తును బట్టి మీ అందున ప్రతి శ్రేష్టమైన వరము విషయమై. 7వ వచనం చదువుతున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయమును నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణయు కలిగి. పరిశుద్ధుల హృదయం నీ మూలము విశ్రాంతి. ఎంత పరిచర్య చేసేవాడు ఎవరు? ఈ సంఘ పెద్దలకు ఉండాల్సినటువంటి మరి ఒక
ముఖ్యమైనటువంటి అర్హత ఏంటో తెలిసిన ఇప్పుడు రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2-3 వచనాలు కలిసి ఉన్న చదువుతున్నాను చూడండి. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును. అంటే అర్థమైంది చెప్పండి. అతిథి ప్రియుడు అంటే ఏంటి అర్థం? అతిథులను ప్రేమించేవాడు. ఇప్పుడు ఫిలోమోను పత్రిక 7వ వచనం చదువుతున్నాను చూడండి. ఫిలోమోను పత్రిక వచనం 7. సహోదరుడా, పరిశుద్ధుల హృదయంలో నీ మూలము విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగి. పరిశుద్ధుల హృదయం నీ మూలము విశ్రాంతి పొందిన. పరిశుద్ధులను చేర్చుకొని ఏం చేశాడు? వారికి పరిచర్య చేశాడు. వారు ఫిలోమోను ఇంటికి వెళ్ళి ఆదరించబడ్డారు. బహుశా శ్రమలో ఉన్నారు, శోధనలో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారో తెలియదు, కానీ వారు ఇలా కనుక్కొని ఉండొచ్చు. ఇప్పుడు ఈ కష్టంలో, ఈ బాధలో, ఈ శ్రమలో ఫిలోమోను ఇంటికి వెళ్తే బాగుంటుంది. అర్థమవుతుందా? ఫిలోమోను ఇంటికి వెళ్తే బాగుంటుంది. ఫిలోమోను ఇంటికి వెళ్తే ఫిలోమోను సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చి, సోదరుడు ఏంటి నీ సమస్య, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, బాధపడద్దు, ప్రార్థన చేస్తాం, ప్రభు సహాయం చేస్తాడు, ఇది నా మట్టు నేను సహాయం నీకు చేస్తాను. పరిశుద్ధుల హృదయం నీ మూలంగా విశ్రాంతి. వారు ఎంతగా ఆయన బట్టి ప్రభువును స్తుతించుంటారు. దేవా, ఫిలోమోను బట్టి నీకు అతిథి ప్రియుడు. కొంతమంది సంఘ పెద్దలని పేరు పెట్టుకునేవారు, మంచి వెలువడి కొన్ని ఊర్లో పోతే ఆ సంఘ పెద్దలు ఇల్లు కూడా తెలియదు ఇప్పటి వరకు కొంతమంది. ఆతిథ్యం అనేది ఒక గొప్ప వరం అండి. హెబ్రీయులకు రాసినటువంటి 13వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనిది, ఆతిథ్యం చేయ మరొకటి. కొందరు తెలియక ఏ దేవదత్తులకు ఆతిథ్యము చేసే. ఎవరు చేశారు ఆతిథ్యం? అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు. 100 సంవత్సరాల వయసులో దేవుడు ఏమిచ్చాడు? కుమారుని ఇచ్చాడు. క్రీస్తు ఆ వంశంలో నుండే వచ్చాడు. ఎంత ఆశీర్వాదం! ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం చేశాడు దేవుడు. 15వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో షూనేములో ఒక స్త్రీ ఉంది. ఆమెకు ఏమని పేరు తెలిసిన? ధనురాలైన స్త్రీ. ఏం చేసింది? ఎలీషాను తన ఇంటికి పిలిపించి ఒక గదిని ఏర్పాటు చేసి పీట, బల్ల, దీపస్తంభం అన్ని ఏర్పాటు చేసింది. అతడు దైవజనుడు. ఏం జరిగింది? అంతవరకు వాళ్ళ పిల్లలు బడ్రాల సంతానము కలిగింది. ప్రియమైన వారు అలా గమనించండి. ఆతిథ్యం అనేది ఒక అద్భుతమైన ఆశీర్వాదం. ప్రభు పక్షాన మంచి నీళ్ళు ఇచ్చినా కూడా అది ఆయన మర్చిపోవచ్చు. ఒక మీ ఇంటికి నేను వచ్చాను అనుకోండి, మంచినీళ్ళు ఇస్తారా? ఏది ఇచ్చేటట్టు లేదే, ఇస్తారా? లేదా? మంచినీళ్ళు ఇచ్చారు. మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత టీ ఇచ్చారు. అన్న కూర్చోండి అన్నారు. లేదా మెల్లగా లేదు లేదన్నా కూర్చొని భోజనం చేసుకోవాలని అన్నారు. మంచి బిర్యానీ తయారు చేసి పెట్టారు. ఇప్పుడు అంటున్నాను, మీరు పెట్టినా కట్టలేదు, అదే పెద్ద విషయంగా. కానీ నేను వెళ్ళేటప్పుడు ఏమంటాను తెలిసిన? నేనేం చెప్తాను? బిర్యానీ బాగుందంటారా, మంచినీళ్ళు బాగున్నాయంటారా? అర్థమైందా? బిర్యానీ మెచ్చుకొని ఎక్కడో మెచ్చుకుంటాంలే, బాగా లేకపోతే. బిర్యానీ మెచ్చుకొని అభినందించి వందనాలు చెప్తాం. మంచినీళ్ళ సంగతి అసలు ఎప్పుడూ మర్చిపోతాం. కానీ దేవుడు వాక్యం చెప్పే మాట ఏంటంటే ఆ మంచినీళ్ళు కూడా దేవుడు మర్చిపోతాం. అందుకే గిన్నెడ చల్లనీళ్ళు అంటే అర్థం ఏంటి? అక్కడి నుంచి ప్రారంభమైంది నీ ఆశీర్వాదం. ఆయన మరిచిపోటు అన్యాయస్తుడు. మనం ఎప్పుడో మర్చిపోతాం. మంచినీళ్ళ సంగతి మర్చిపోతాం, కుర్చీ సంగతి మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. కానీ దేవుడు ఏంటిది? ఆయన ఎవరికి రుణస్థుడుగా
ఆతిథ్యం గొప్ప ఆశీర్వాదం. మరి విశేషంగా సంఘ పెద్దలు ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఫిలోమోను కుటుంబం ఆతిథ్యం ఇచ్చే కుటుంబము. పరిశుద్ధులు విశ్రాంతి పొందారంటే అర్థం ఏంటంటే ఫిలోమోను అదే వైఖరి కలిగి ఉన్నాడు. అర్పియా కూడా అదే వైఖరి కలిగింది. అర్కిప్పు కూడా అదే వైఖరి. సహకారం లేకపోతే ఆతిథ్యం లేదు. ఎవరైనా లోపలికి రాగానే అర్పియా తలుపు చాటుకు సైన్ చేసింది అనుకో, ఫిలోమోను ఏం చేశాడు? ఏం చేస్తాడు ఫిలోమోను? కానీ ఒక దైవికమైన ఆశీర్వాదకరమైన ఆత్మీయమైన కుటుంబం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళింది. ప్రియుడా, పరిశుద్ధుల హృదయాల నీ మూలంగా విశ్రాంతి. ఎంత మంచి సాక్ష్యం! తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు చేర్చుకొని వాళ్ళని ఆదరించి పంపడం ఎంత మంచి విషయం. ఫిలోమోను అటువంటి లక్షణం కలిగిన వాడు. వ్యక్తులు చనిపోతే వారి పేరున కర్మకాండ చేసి ఇంకా హింసించడం కదా. ఏం చేస్తారు? ఇంకా హింసిస్తారు. దినమని పెడతారు, దానికి ఒక పేరు పైన వరకు అలా పోస్తారు అన్నమాట. ఏంది? ఆదరణ కూడికని. ఆదరణ ఏదేం లేదు, ఖర్చులని పడిన వాళ్ళే, అప్పులు పడేది వాళ్ళే. పోయి మనం తినొచ్చేది మన పని. ఇదే ఆదరణ. అవసరం లేదు, దేవుని మాత్రం ఒప్పుకో. దినాలు లేదు, జ్ఞాపకాలు లేదు. జ్ఞాపకాలు ఉన్నాయి, జ్ఞాపకార్థాలు లేదు. ఈ శాతనైతే ఆ దగ్గరికి వెళ్ళు, వ్యక్తిగతంగా వెళ్ళు, భార్య భర్తలు కూర్చోండి, మాట్లాడి వాక్యం చేత ఆదరించండి. చేతనైతే మీ దగ్గర సహాయం చేసి రండి. ఏది ఆధారం అంటారు చెప్పండి? ఏది ఆధారం? ప్రియుడా, పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా ఏమయ్యంట? విశ్రాంతి పొందిన. నేను జ్ఞాపకం చేసుకుంటున్న హృదయం సంతోషిస్తూ నేను కూడా వస్తాను, బస సిద్ధం చేయండి. తర్వాత పౌరులు నేను కూడా వస్తాను, బసను నా కోసము సిద్ధం. ఎంత అద్భుతమైన కుటుంబం అండి ఫిలోమోను కుటుంబం. అలా ఉంటే ఎంత బాగుంటుంది. కుటుంబం అంతా రక్షింపబడిన వారు, సంఘంలో సేవ చేసేవారు, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటి జోలికి మనం వెళ్ళలేదు. ఈ 3 మాటలు మన గవర్నమెంట్ ఎంత మంచిది. కుటుంబం అంతా రక్షింపబడిన వారు. తర్వాత సంఘంలో నీ ఇంట ఉన్న సంఘంలో ఏం చేసేవారు? సేవ, పరిచర్య చేసేవారు. 3 పరిశుద్ధులను ఆదరించేవారు, రక్షింపబడిన వారు, సేవ చేసే వారు, ఆదరించే వారు. ఒక సంఘ పెద్ద కుటుంబం. ప్రతి సంఘంలో పెద్దలందరి కుటుంబాలు ఎలా ఉంటాయి చెప్పండి? అర్థమైందన్నమాట. ప్రతి సంఘం ఉండే పెద్దల కుటుంబాలన్నీ ఈ రీతిగా ఉంటే సంఘాలు ఎలా ఉంటాయి చెప్పండి? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించి. అప్పుడు వాడు మీ అందరి నుండి పారిపోవడం, రావటానికి కూడా భయపడతాడు, సాతానుడు కూడా భయపడతాడు, ఈ వైపు చూడటానికి కూడా వాడు భయపడతాడు. అంటే నేను దర్శించిన సంఘాలన్నింటిలో కూడా నాకు తెలియక ఎవరైనా కొంతమంది ఉన్నారు లేదని ఈ టటల కోసం వెతుకులాడుతుంది, దొరకట్లేదు. ఉన్నారు అసలు పూర్తిగా బతుకులేరని చెప్పు. సంఘంలో పెద్దలు అందరూ ఇలా ఉంటే అంత బాగుంటుంది. ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. రక్షింపబడిన కుటుంబం, సేవ చేసే కుటుంబం, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, ఆశీర్వదించబడిన కుటుంబం. అట్టి కృప ప్రభు దయచేయగా కవి మాట మనకు దీవించి ఆశీర్వదించగా.